పొగలో నడుస్తుంటుంది భూతం చావు దాహంతో. ప్రతి 10వ సంవత్సరంలో కొత్త బలి కోసం వస్తుంది. జుట్టుతోని ఉన్న సంకెళ్ళు ఇళ్లను చుట్టుముడతాయి. అరుపుల శబ్దాలుగా మారి ప్రతి ఊపిరిలో కలిసిపోయాయి. రాధ తనని తాను త్యాగం చేసుకుని ఊరిని కాపాడింది. కాని కొట్టుకునే ఆ చెట్టు మళ్లీ ఎవరినో పిలిచింది. చలికాలంలోని అర్ధరాత్రి ఊరి రోడ్లు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఆ పొగ మధ్యలోనే ఒక నీడ వేగంగా ఎక్కడికో వెళ్తూ కనిపిస్తుంది. తను రాధ. తను చాలా కంగారుగా కనిపిస్తుంది. తన నుదుటన చెమటలు పట్టి ఉంటాయి. తను వేగంగా నడుస్తూ ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఊర్లోని అన్ని తలుపులు కూడా బరువైన సంకెళ్ళు ఇంకా తాళాలతో మూసి ఉంటాయి. కొంత సమయం తరువాత రాధ ఊర్లో ఒక ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. తను తలుపు కొట్టడం మొదలు పెడుతుంది. దానిని వెంటనే తెరిపించే ప్రయత్నం చేస్తుంది. పిన్ని, తలుపు తెరవండి, నేను రాధ, త్వరగా తెరవండి. తలుపు తెరుచుకుంటుంది. ఎదురుగా రాధ వాళ్ల పిన్ని సావిత్రి నిలబడి ఉంటుంది. రాధ వెంటనే లోపలికి వెళ్లిపోతుంది. సావిత్రి వెంటనే తలుపులను మూసేస్తుంది. ఇంటి లోపల నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. దాని సన్నని వెలుగు గదంతా కూడా విస్తరించి ఉంటుంది. గదిలో కిటికీలు పరదాలతో మూసేసి ఉంటాయి, బయటికి వెలుగు వెళ్లకూడదని. గోడల మీద ఎల్ల రంగుతో వేరువేరు పవిత్రమైన చిహ్నాలు ఉంటాయి. గది మధ్యలో ఉన్న మంచం మీద మీరా మోకాళ్ల మీద తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి పిన్ని? మొత్తం ఊరంతా ఎందుకింత దిగులుగా ఉంది? అందరూ తమ ఇళ్లను ఎందుకు జైళ్లుగా మార్చుకున్నారు? నువ్వు పట్నం నుంచి వచ్చావు, నీకు తెలీదు. ఇక్కడ గాలి మారిపోతోంది. గత 3 రోజులుగా 3 మాయమైపోయారు. ఎవరైతే కనిపించారో వాళ్ళు మనుషులుగా మిగల్లేదు. అక్కా, ఇవాళ సాయంత్రం నేను మర్రి చెట్టు దగ్గర తనని చూశాను. ఒక పెద్ద నల్లని ఇనపెట్టె. ఊరి వాళ్ళు దాన్ని తాబూతని అన్నారు. దానంతటదే చోటు మారుస్తోంది. తాబూతా? ఈ ఊర్లో ఇసాయిలు ఎవరూ ఉండరు కదా, మరి తాబూత్ ఎక్కడి నుంచొచ్చింది? పైగా ఇనపెట్టి దానంతటదే ఎలా కదులుతుంది? ఇదంతా భ్రమ. ఇది భ్రమ కాదు రాధా, ఇది పాత పాపాల లెక్క. తాబూత్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడది ఒట్టి చేతులతో వెళ్లదు. దానికి ఒక శరీరం కావాలి. అదంతా విన్న తర్వాత రాధ పూర్తిగా కంగారు పడుతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర చాలా మంది గ్రామస్తులు ఉంటారు. మధ్యలో విక్రమ్ నిలబడి ఉంటాడు. అతను ఒక యవ్వనస్తుడు, అంతేకాకుండా బలమైనవాడు కూడా. అందరూ ఆ తాబూత్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. అది ఉన్నట్టుండి అక్కడ కనిపిస్తుంది. అప్పుడే రాధ ముందుకు వెళ్లి మధ్యలోకి వస్తుంది. విక్రమ్, ఏంటిది? ఎవరు పెట్టారు దీన్నిక్కడ? ఏమో తెలీదు. ఉదయం ఎండ వచ్చినప్పుడు ఇది ఇక్కడే ఉంది. నేను దీన్ని తొలగించే ప్రయత్నం చేశాను, కానీ ఇది అస్సలు కదలడం లేదు. ఎలా అనిపిస్తుందంటే దీని వేర్లు నేల లోపలికి వెళ్లిపోయాయి అన్నట్టు. ఇది సాధ్యం కాదు. ఇది ఒక చెక్క ఇనపెట్టంతే. చెక్కకు కూడా ఒక ప్రాణం ఉంటుంది రాధా. ఈ చెక్క చావుని చూసిందే. దీని లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. ఎవరో గోర్లతో లోపల నుంచి గీరుతున్నట్టు. రాధ తాబూత్ వైపు చూస్తుంది. ఒక్క క్షణం దాని మూత కాస్త కదిలినట్టుగా అనిపిస్తుంది. తను కంగారు పడి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. రాత్రివేళ రాధ ఇంట్లో కిటికీ దగ్గర కూర్చుని ఉంటుంది. ఊర్లో జరుగుతున్న విషయాల గురించి తన మనసులో చాలా రకాల ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి సావిత్రి వస్తుంది. తనతో మాట్లాడుతుంది. రాధా, కిటికీలు మూసేయ్. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇప్పుడు తను బయటికి వస్తాడు. ఎవరు బయటికొస్తారు? పిన్ని, మీరు నాకు స్పష్టంగా చెప్పొచ్చు కదా. ఈ భయం నన్ను చంపేస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా స్వార్థపరుడు. అతను ఎటువంటి తాబూత్ని తయారు చేశాడంటే అది ఎప్పటికీ పాతబడదు. అతనందులో తన భార్యను సజీవంగా పాతేశాడు. ఆమె తనని వదిలి వెళ్లకూడదని. అప్పటినుంచి ఆ తాబూత్ ప్రతి 10 సంవత్సరాలకు తిరిగి వస్తుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే. మీరు దీన్ని ఎలా నమ్మగలుగుతున్నారు? అప్పుడే ఇంటి తలుపులో నుంచి గట్టిగా గీరే శబ్దం వినిపిస్తుంది.
ఇద్దరూ తలుపు వైపుకి చూస్తారు. ఆ శబ్దం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే రాధ తలుపు తెరవడానికి వెళ్తుందో అప్పుడే అక్కడికి మీరా కూడా వస్తుంది. వద్దక్క, తెరవద్దు, తను మనల్ని తీసుకెళ్లిపోతుంది. నేను చూడాలనుకుంటున్నాను బయట ఎవరున్నారు. ఒకవేళ అది జంతువైతే నేను దాన్ని తరివేస్తాను. అలా చెయ్యటం చావుకు స్వాగతం పలికినట్టే అవుతుంది. అలా చెయ్యొద్దు. రాధ ఆగిపోతుంది. కొన్ని క్షణాలు ఆలోచిస్తుంది. ఆ తర్వాత తలుపులోని కన్నంలోంచి బయటికి చూస్తుంది. బయట తనకి ఏ మనిషి కనిపించలేదు. తలుపుకి సరిగ్గా ఎదురుగా ఆ తాబూత్ కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందంటే అది స్వయంగా అక్కడికి వచ్చినట్టు. అది చూసి రాధ కంగారు పడుతుంది. ఇది ఎక్కడికెలా వచ్చింది? దానిని ఎత్తాలంటే 4 మనుషులు కావాలి. అతను వచ్చేశాడు. తను ఈ ఇంట్లో ఎవరి కోసమో వెతుకుతున్నాడు. అప్పుడే ఇంటి బయట ఉన్న తాబూత్ నుంచి కదిలే శబ్దాలు వస్తాయి. ముగ్గురు కూడా వంటగదిలో ఒకటిగా భయపడి నిలబడి ఉంటారు. వాళ్ళు తలుపు ఎదురుగా బరువు అల్మరాన్ని జరిపి నిలబెడతారు. గీకుతున్న శబ్దం ఆగిపోతుంది. కాని ఇప్పుడు అక్కడి నిశ్శబ్దం మరింత భయంకరంగా అనిపిస్తుంది. మీరా, విక్రమ్ ఎక్కడుంటాడు? తన ఇల్లు పక్కనే ఉందా? ఊర్లో చివరిగా. కానీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళకూడదు. విక్రమ్కి దూరంగా ఉండు రాధా. అతను ఆ వ్యక్తి కుటుంబానికి చెందినవాడే. రక్తం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఉన్నట్టుండి పైకప్పు పగిలే శబ్దం వినిపిస్తుంది. పైకప్పు నుంచి మట్టి కిందకు పడుతుంది. ఇక వాళ్లకు అనుభూతి కలుగుతుంది ఇంటి పైకప్పు మీద ఏదో బరువైన వస్తువు ఉంది అని. రాధాకి అర్థమవుతుంది ఇప్పుడు అలా దాక్కుని ఉండలేదు అని. ఆ తరువాత రాధ వెనక చిన్న కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. రాధ నెమ్మదిగా వెళ్తూ ఇంటి ముందుకు చేరుకుంటుంది. తను తెలుసుకోవాలనుకుంటుంది అసలు బయట ఏముంది అని. తన చేతిలో ఒక పెద్ద ఇనుప రాడ్ ఉంటుంది. తను చూస్తుంది తాబూత్ ఇప్పటికీ ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఇప్పుడు దాని మూత కొంచెం తెరుచుకొని ఉంటుంది. రాధ ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళ్తుంది. రాడ్ సహాయంతో తాబూత్ మూతను పూర్తిగా కిందకు నొక్కుతుంది. లోపల ఉన్న దృశ్యాన్ని చూసి తను భయపడిపోతుంది. తాబూత్ లోపల కుళ్ళిపోయిన చిక్కుపడిపోయిన జుట్టు ఉంటుంది. అది నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఏంటిది? ఎప్పుడైతే రాధ ఆ చిక్కుపడిన జుట్టును శ్రద్ధగా చూస్తుందో అప్పుడే వాటిల్లో నుంచి ఒక సగం కుళ్ళిపోయిన చెయ్యి బయటికి వస్తుంది. దానికి పదునైన గోర్లు ఉంటాయి. అది చూసి రాధ పూర్తిగా భయపడిపోతుంది. వెంటనే అక్కడ్నుంచి పారిపోయి అడవి వైపుకు పరిగెడుతుంది. తను విక్రమ్ కోసం వెతికే ప్రయత్నం చేస్తుంది. విక్రమ్ తన కార్యశాలలో పని చేసుకుంటూ ఉంటాడు. అతను కర్ర ముక్కలను కోసి ఆకారాన్ని ఇస్తూ ఉంటాడు. మొత్తం గదంతా చెదిరిపోయి ఉంటుంది. అన్ని వైపులా చెక్క ముక్కలు పూర్తిగా విస్తరించి ఉంటాయి. అప్పుడే రాధ కంగారు పడుతూ అక్కడ లోపలికి చేరుకుంటుంది. విక్రమ్ని పనిచేస్తూ ఉండటం గమనిస్తుంది. విక్రమ్ నాకు సాయం చెయ్యి. ఆ తాబూత్ అది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరుంది. అందులో ఏదో ఉంది. విక్రమ్ వెనక్కి తిరిగి చూడకుండా శాంతంగా ఇలా అంటాడు. నేను నీకు వద్దని చెప్పాను రాధా. చెక్కకి కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఎప్పుడైతే దానికి దాహం వేస్తుందో అప్పుడు అది ఆత్మని కోరుతుంది. నువ్వు ఏమంటున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం ఈ ఊరు వదిలి పారిపోవాలి. విక్రమ్ వెనక్కి తిరుగుతాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయి ఉంటాయి. అతని మొహం ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. పారిపోయి ఎక్కడికి వెళ్తావు? ఈ తాబూత్ ఊరి సరిహద్దులను వదలదు. దానికి ఒక అతిథి కావాలంతే. ఈసారి అది నిన్నెంచుకుంది. అది చూసి రాధ భయంతో స్తంభించిపోతుంది. మరొక వైపు సావిత్రి ఇంకా మీరా భయం పెరిగిపోతూనే ఉంటుంది. తలుపు ఎదురుగా ఉన్న అల్మరా ఇప్పుడు గట్టిగా కదులుతుంది. ఏదో భయంకరమైన శక్తి ఇంటి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు. మీరా, కిటికీలోంచి పారిపో త్వరగా! ఎప్పుడైతే మీరా లేస్తుందో ఇంటి ప్రతి మూల నుంచి వెంట్రుకలు నెమ్మదిగా విస్తరిస్తూ బయటికి వస్తాయి. కొన్ని క్షణాల్లోనే వాళ్ళిద్దరూ అన్ని వైపుల నుంచి చుట్టుముట్టబడతారు. ఆ తర్వాత ఆ వెంట్రుకలు
మీరా కాళ్లను చుట్టుముట్టడానికి అన్ని వైపుల నుంచి వస్తుంది. పిన్ని, నన్ను కాపాడు! సావిత్రి వెంటనే లేస్తుంది. మీరాని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. రాధ పూర్తి శక్తితో మళ్ళీ ఇంటి లోపలికి పరిగెడుతుంది. దట్టమైన పొగ మధ్యలో తనకి అనుభూతి కలుగుతుంది విక్రమ్ తనని వెంబడిస్తున్నాడని. అతను పరిగెత్తడం లేదు, అయినా సరే ప్రతి క్షణం రాధాకి చాలా దగ్గరగా వస్తూ ఉంటాడు. రాధ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసినా విక్రమ్ తనని ముందుగానే దగ్గరగా కనిపిస్తాడు. ఎప్పుడైతే రాధ ఇంటి దగ్గరికి చేరుకుంటుందో తను ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి భయంతో అక్కడే ఆగిపోతుంది. తాబూద్ ఇంటి మేడపైన గాలిలో తేలుతూ ఉంటుంది. అందులోని వెంట్రుకలు మొత్తం ఇంటిని చుట్టుముట్టేశాయి. పిన్ని, మీరా, బయటికి రండి! ఎప్పుడైతే రాధ ముందుకు వెళ్తుందో అప్పుడు తను చూస్తుంది ఇంటి ఎదురుగా నేలలో ఒక గొయ్యి తవ్వి ఉంటుంది. అది పూర్తిగా ఆ తాబూత్ ఆకారంలోనే ఉంటుంది. రాధ దాన్ని దాటి ముందుకు వెళ్తుంది. ఏదో ఒక విధంగా తలుపులు తెరుస్తుంది. ఇంటి లోపలికి వెళ్లగానే రాధ చూస్తుంది, అక్కడ ఎవరూ ఉండరు. సావిత్రి కనిపించలేదు, మీరా కూడా కనిపించలేదు. మొత్తం ఇల్లంతా పాత కర్రలు ఇంకా చావులాంటి విచిత్రమైన వాసన విస్తరించి ఉంటుంది. రాధ వాళ్ల కోసం వెతుకుతూ నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. అప్పుడే గది మధ్యలో తనకి మళ్ళీ అదే తాబూత్ కనిపిస్తుంది. కానీ ఈసారి అది నేల మీద పెట్టి ఉండదు, అది తలుపులాగా తిన్నగా నిలబడి ఉంటుంది. అదే తాబూత్ లోపల నుంచి విక్రమ్ గొంతు వినిపిస్తుంది. తను లోపల ఉంది రాధా. తాబూత్ తనని స్వీకరించింది. ఇప్పుడు ఇక నువ్వే మిగిలావు. ఏం జరుగుతోంది? ఏం చేశావు నువ్వు వాళ్ళని? నేను కాదు, వాళ్లే త్యాగం చేశారు. ఈ ఊరిని కాపాడటానికి ప్రతి 10 సంవత్సరాల్లో ఒక త్యాగం తప్పదు. మీ పిన్నే నిన్ను పట్నం నుంచి తిరిగి పిలిచింది. ఆవిడికి తెలుసు ఈసారి ఆవిడ వంతని, కానీ ఆవిడ నిన్నెంచుకుంది. ఆ మాట విని రాధ భయంతో తాబూద్ వైపు చూస్తుంది. అప్పుడే తాబూద్ మూత నెమ్మది నెమ్మదిగా తలుపులాగా తెరుచుకుంటుంది. రాధ చూస్తుంది, దాని లోపల సావిత్రి ఇంకా మీరా ఇరుక్కుని ఉంటారు. వాళ్ల శరీరం నెమ్మది నెమ్మదిగా కరిగిపోయి తాబూద్లో కలిసిపోతూ ఉంటుంది. లోపలికి రా రాధా, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎలాంటి భయమూ లేదు. నేను రాను. రాధ తన పక్కనే ఉన్నటువంటి దీపాన్ని తీసుకుని తాబూద్ మీదకు విసురుతుంది. కాని నిప్పు తాబూద్ని కాల్చడానికి బదులు అందులో కలిసిపోతుంది. అప్పుడే విక్రమ్ ఇంటి లోపలికి వస్తాడు. రాధా భుజాలను పట్టుకుంటాడు. అది చూసి రాధ పూర్తిగా భయపడిపోతుంది. తాబూత్ ఎప్పుడు ఖాళీగా ఉండదు రాధా. నువ్వు లోపలికి వెళ్ళకపోతే అది పూర్తి ఊరిని తాబూత్గా మార్చేస్తుంది. దానితో పాటు వెంట్రుకలు రాధ శరీరాన్ని చుట్టుకుంటాయి, తనని పూర్తిగా వశం చేసుకుంటాయి. తనకి ఒక ప్రాణం కావాలంటే, తనకి ఏ ప్రాణం దక్కుతుందంటే దానిని మొదలుపెట్టిన ప్రాణం. రాధ ఏదో ఒక విధంగా విక్రమ్ చేతిని పట్టుకుంటుంది. ఎప్పుడైతే తనలా చేస్తుందో వెంట్రుకలు విక్రమ్ చేతిని కూడా చుట్టుముడతాయి. నువ్వు అతని రక్తమే కదా, ఇది నీ భారం. ఇద్దరూ కలిసి తాబూదు లోపలికి వెళ్లిపోతారు. దాని మూత దానంతటదే మూసుకుపోతుంది. ఆ తరువాత మొత్తం ఇల్లంతా నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ఈ సంఘటన తరువాత ఊర్లో మళ్లీ శాంతి తిరిగి వస్తుంది. మరో 10 సంవత్సరాల వరకు ఎలాంటి భయము కనిపించలేదు. ఆ తాబూద్ గురించి ఎలాంటి గుర్తులు లేవు. కానీ ఎక్కడైతే ఆ తాబూద్ కనిపించిందో అక్కడ ఒక కొత్త చెట్టు మొలుస్తుంది. రాత్రి నిశ్శబ్దంలో దాని గుండె చప్పుడు వినిపిస్తుంది. అది మళ్లీ ఒక కొత్త జీవితం కోసం ఎదురు చూస్తున్నట్టు.